హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. ఇది చూసారా, ఈ పొండి మిరపకాయలు ఉంది. పొండి మిరపకాయలు తెచ్చాము. వీటిని ఉప్పు వేసి ఊరబెట్టుకుంటాం. మామూలు నిమ్మకాయ ఊరగాయ ఎలాగ ఉప్పు వేసి పసుపు వేసి ఊరబెట్టుకుంటాము, అలాగే ఈ పొండి మిరపకాయలు తొడయాలన్నీ తీసేసి మెత్తగా దంచుకొని ఉప్పు వేసి కానీ ఊరపెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ అంత చింతపండు వేసి పచ్చడి చేసుకోవచ్చు, లేదా కారం చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలన్నిటిని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ తొడయాలన్నీ ఉల్చేసి తుడుచుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, ఇదిగో వీటిని ఇట్లాగా గుడ్డతో తుడవాలి. తుడిచి తొడయాలని తీసేయాలి. కడిగి ఆరబెట్టినట్టు అనమాట. ఇవి కడుక్కొచ్చాను. ఇట్లాగా తొడయాలు తీసేసి ఇద్దరు తీసుకోవాలి. ఈ తొడయాలని ఇట్లాగా తీసేసుకోవాలి. తీసేసి గుడ్డతో బాగా తుడిచి ఆరబెట్టాలి. చూసారా, అన్నీ ఒలిచేసుకున్నాము, తుడిచేసాము. కడిగిన తర్వాత ఇట్లాగా నిమ్మంతా తుడుచుకొని ఇట్లా తొడయాలు తీసేయాలి. తీసి ఇంకో కాసేపు ఆరబెట్టాలి. వీటిల్ని ఆరబెట్టుకుందాం ఇప్పుడు ప్లేట్లో వేసి. ఇదా ఫ్రెండ్స్ చూసారా, ఇట్లాగా ఆరబెట్టేస్తే ఎండలో పెట్టకూడదు, నీడను ఆరబెట్టాలి. వీటిని నీడను ఆరబెట్టేస్తాము. కాస్త ఆరిన తర్వాత అప్పుడు మిక్సీకి వేసుకొని దంచుకొని ఉప్పేసి దంచుకొని మనం స్టాక్ పెట్టుకుంటే ఎప్పుడైనా మనం అంత కారం వేసుకొని చింతపండు కానీ అలా వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా ఎర్రకారం చేస్తుంటాను కదా, పొండి మిరపకాయల కారం, అలాగైనా చేసుకోవచ్చు అనమాట. స్టాక్ ఉంటుంది, ఊరగాయలు ఉన్నట్టు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆరబెట్టేస్తాను. ఫ్రెండ్స్ చూసారా, ఇవి ఆరబెట్టేసాం కదా, ఇప్పుడు మిక్సీకి వేసేసుకుంటాము. దంచుకోవచ్చు, కానీ నేను దంచలేను, అందుకే మిక్సీకి వేసేస్తున్నాను. ఉప్పేసి మిక్సీకి వేసేస్తాను. చూస్తున్నారు కదా, వీటిని ముక్కలుగా, అంటే ఇంతంత పొడవు మిక్సీ మెదగదు కాబట్టి కొంచెం ముక్కలు చేసుకుంటాము. ఇలాగా ముక్కలు చేసేసుకొని అన్నీ మిక్సీకి వేసేసుకుంటాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇద్దరు ముక్కలు చేసుకుంటాం. ఇట్లా ముక్కలు చేసుకొని కాస్త ఉప్పు ఇలా ఉప్పు వేసుకొని మిక్సీకి పెట్టేసుకొని జాడీకి ఎత్తి పెట్టుకుంటాం. మిక్సీకి ఎత్తి పెట్టేస్తాను. చూసారా, మిక్సీకి వేసేసాము. చూడండి, ఇంకొంచెం వేస్తాను, అంటే కొంచెం బరగ్గా ఉంది. మెత్తగా వేసుకుంటే బాగుంటుంది. చూడండి, విత్తనాలు ఉంది కదా, ఇంకొంచెం బరగ్గా ఉంది, కొంచెం బాగా వేసుకుంటాం. ఇదా ఫ్రెండ్స్, మెత్తగా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుంటాము. ఇట్లా చేసి పెట్టుకుంటా. ఘాటు చూడండి ఎంత ఘాటు ఉందో, భలే ఘాటు వస్తుందండి. మిరపకాయలు కదా, చూసారా. ఇలా చేసి మనం ఒక బాటిల్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదో ఇలాగ ఎంత కావాలో అంత తీసుకొని, నిమ్మకాయ పులుసు అయితే నిమ్మకాయ, అంటే నేను ఈ మధ్య నిమ్మకాయ కారం చేశాను కదా, ఇవి రొయ్యలు నంచుకుంటున్నాం కదా, రొయ్యలు ముంచుకొని రొయ్యలోకి, అలాగే దీనిలోకి ఇప్పుడు చింతపండు వేసి పచ్చడైనా చేసుకోవచ్చు నూనెలో వాడిచి, లేదంటే నిమ్మకాయలు పిండుకొని కారమైనా చేసుకోవచ్చు. నిమ్మకాయ కారం చాలా బాగుంటుందండి. మనకు అనుకున్నప్పుడల్లా పొండి మిరపకాయలు దొరకవు కదా, అలాంటప్పుడు ఇలా కానీ చేసి పెట్టేసుకొని ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి. అప్పుడు సీజన్ అయినా సరే, సీజన్ కాకపోయినా సరే మనకు పొండి మిరపకాయలు దొరుకుతాయి. ఇది మనకు ఉంటుందన్నమాట. అందుకని నేను ఇప్పుడు ఇలా చేసి పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మీరు కూడా ఎవరైనా ఇలా చేస్తుంటే కామెంట్ చేయండి. చేయకపోతే ఇలా చేసి పెట్టుకోండి, మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. చూస్తున్నారా, ఇప్పుడు దీని బాటిల్కి తీసుకుంటాం మనం. ఫ్రెండ్స్ ఇదో వేస్తున్నాను. ఇది చూసారా, ఇదండి. ఇంకా ఇవి ఉన్నాయి, ఇట్లాగా ఎత్తి పెట్టుకోవాలన్నమాట. ఇదిగండి, మళ్ళీ వేస్తా ఉన్నాను మిక్సీకి. అలాగా అన్ని మిరపకాయలు మిక్సీకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, ఇదండి, చూసారు కదా, మిరపకాయలన్నీ ఇట్లాగా ఉప్పు వేసుకొని, కొంచెం ఎక్కువ వేసుకోకూడదు, ఉప్పు కొంచెం వేసుకొని ఇట్లా కానీ మిక్సీ పట్టుకొని కానీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, ఇది మామూలుగా అయితే పొండి మిరపకాయ పచ్చడి చేసుకుంటాం కదా, దానికైతే చింతపండు కూడా వేసేసేయాలి. చింతపండు కూడా వేసి ఇట్లా మిక్సీకి వేసి పెట్టుకోవాలి. అప్పుడు మనం ఊరికే దంచుకొని తిరమాత పెట్టుకోవచ్చు. కానీ ఇది పచ్చడి కాదు కదండి, ఊరగాయ ఎలా చేశాను నేను, అంటే పచ్చిఊరగాయ అన్నమాట ఇది. దీనిలో మనకి చింతపండు వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు, లేదా నిమ్మకాయలు పిండుకొని ఎర్రకారం నిమ్మకాయ కారం చేసుకోవచ్చు. అందుకని నేను పొండి మిరపకాయలు ఉప్పు వేసాను. చూసారు కదా ఎంత బాగుందో. ఇలా వేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇంకండి బాటిల్కి దీన్ని స్టాక్ అన్నమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నీకు ఎన్ని రోజులైనా వస్తుందండి. ఎందుకంటే మనం ఏం నీళ్లు పోయలేదు దీనిలో, ఉత్త మిరపకాయల వరకే వేసాను కదా, అందువల్ల ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా. మీకు వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వీడియోలు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటాను. ఎవరైనా ఇలా చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చేసుకోకపోతే కొత్తగా ఇలా చూసి చేసుకొని
మీకు కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఇది చేసుకోండి. ఉంటాను. చూసాను ఎంత బాగుందో చూసారా, కలర్ఫుల్గా. ఇంక ఈ బాటిల్ మనం ఎన్ని రోజులైనా కొంచెం 2 స్పూన్లు కావాలో వేసుకొని మనం దాంట్లో నిమ్మకాయలు పిండుకుంటే బాగుంటుంది కారం. సరే కదా, చాలా బాగుంది కదా. ఉంటానండి. వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.